హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోషితాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే చోలే మసాలా పౌడర్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే మిరియాలు, అలాగే కసూరి మేతి, కొంచెం ధనియాలు అండ్ బిర్యానీ ఆకు ఒకటి, జాజికాయ, యాలకులు, లవంగాలు, జీలకర్ర, జాపత్రి, దాల్చిన చెక్క, బ్లాక్ సాల్ట్ అండ్ పసుపు, అలాగే నువ్వులండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లో ఉండేవే కాబట్టి సో వాటితో ఎలా చేసుకోవచ్చు అనేది ఈజీగా చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని దాన్ని సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 by 1 ఇంగ్రీడియంట్ అంటే ముందుగా ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 10 నుంచి 15 వరకు లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కలు 2, ఒక చిన్న జాపత్రి, అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక చిన్న జాజికాయ ముక్క. ఇవన్నీ వేసుకుని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే మర్చిపోయిన యాలకులు కూడా ఒక 6 to 7 తీసుకుని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బ్రౌనిష్ కలర్లోకి వస్తున్నప్పుడు దీని నుంచి మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అయ్యింది. అప్పుడు ఏమేమి యాడ్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు దీంట్లో నేను తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. అంటే మనకి తెల్ల నువ్వులు జస్ట్ ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేస్తాం అనగా మనం తెల్ల నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మనకి నువ్వులు అనేవి ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో ఇవి ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కసూరి మేతి జస్ట్ ప్యాన్ హీట్ ఉన్నప్పుడు ఒకసారి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని మనం కొంతసేపు మూత పెట్టేసుకుంటే కనుక ఆ నువ్వులు, ఆ కసూరి మేతి కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు చూసారా, నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా పక్కన పెట్టేసుకుని చల్లార్చుకున్నాను. సో ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసేసుకున్నాను. అండ్ వీటిల్లో నేను మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్నామో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ మసాలా అంతా కూడా దీనిలోకి వేసుకుని వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం నేను చెప్పిన కొలతల్ని డబల్గా తీసుకుని కూడా ఎక్కువలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ బ్లెండ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం మనం బరకగా కోర్సిచ్చుకోవాలన్నమాట. సో బరకగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇవి వచ్చేసి బ్లాక్ సాల్ట్, అలాగే పసుపు వేసుకుని కొంచెం ఒకసారి మళ్ళీ స్మూత్ పౌడర్లా అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిక్స్ అయిపోవాలండి. చూడండి, మనం చేత్తో పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉండాలండి, అలా ఉండాలి. సో ఇలా చేసుకుంటే కనుక మనకి కావాల్సిన పౌడర్ అనేది రెడీ అయిపోయినట్లే. సో దీన్ని నేనైతే ఇక్కడ చిన్న గ్లాస్ కంటైనర్ ఉంది నా దగ్గర. ఆ గ్లాస్ కంటైనర్లో స్టోర్ అప్ చేసుకుంటున్నాను. సో మనం ఇలాంటివి కొంచెం గ్లాస్ కంటైనర్లో స్టోర్ అప్ చేసుకుంటేనే మంచిది. ఇది మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవసరం లేదు, బయట పెట్టుకుంటే సరిపోతుంది. మనం చేసుకుని ఒక 6 months వరకు అయితే స్టోర్ అప్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంట్లో ఉండే వాటితో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం క్వాంటిటీలో చేసుకుని చూపిస్తున్నాను మీకు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ ఎవరైనా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరొక మంచి రెసిపీతో, మంచి యూస్ఫుల్ రెసిపీతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.